సినిమా అయిన మహా మారుతి టాకీస్ వీక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు. నేను మిస్టర్ బీన్ మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు ఈ వారం మూవీ రివ్యూలోకి వెళదాం. తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించి ప్రాపర్ గా కెరియర్ ని ప్లాన్ చేసుకుంటూ చక్కగా పైకి ఎదుగుతున్న యంగ్ హీరోల్లో ఫస్ట్ పొజిషన్ లో ఉంటాడు నితిన్. ప్రస్తుతం మార్కెట్ లో నితిన్ సినిమా అంటే మినిమం ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ అన్న స్టాంప్ ఉంది. దాన్ని కాపాడుకుంటూ నితిన్ నీట్ గా ప్రాజెక్టులను ఎంచుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. ఆ ప్రాసెస్ లో వినాయక చవితి శుభాకాంక్షలతో ఈ వారం ప్రేక్షకుల్ని అలరించడానికి కొరియర్ బాయ్ కళ్యాణ్ సినిమాతో థియేటర్లకు వచ్చాడు. రీసెంట్ టైమ్ లో రొమాంటిక్ కామెడీస్ తో ఆకట్టుకుంటున్న నితిన్ ఈ సినిమాతో సరికొత్త యాక్షన్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ని ఇస్తాను అని ప్రచారంలో భాగంగా చెప్పుకుంటూ వచ్చాడు. మరి నితిన్ చెప్పినట్టుగానే సరికొత్త అనుభూతి ఈ సినిమాతో కలిగే అవకాశం ఉందో లేదో మన సమీక్షలో చూద్దాం. సినిమా కథ విషయానికి వస్తే కళ్యాణ్ తిరుపతి నుండి హైదరాబాద్ కు వస్తాడు ఉద్యోగం వెతుక్కుంటూ. డిగ్రీ డిస్కంటిన్యూడ్ అనే చక్కటి క్వాలిఫికేషన్ ఉన్నప్పటికీ ఒక్కడు కూడా దయదలిచి ఉద్యోగం ఇవ్వడం. ఎన్నో ప్రయత్నాల తర్వాత హీరోయిన్ కోసం కొరియర్ బాయ్ గా కెరియర్ మొదలు పెడతాడు. తర్వాత హీరోయిన్ ని లైన్ లో పెడతాడు. ఆ పైన తన విధి నిర్వహణలో భాగంగా ఓ సమస్యను భుజానికి ఎత్తుకుంటాడు. ఆ సమస్యలో ప్రపంచాన్ని కుదిపేసే రహస్యం ఉంటుంది. ఆ రహస్యాన్ని బయటికి రానివ్వకుండా కొంతమంది విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అటువంటి పరిస్థితిలో ఆ ప్రాబ్లం తో కళ్యాణ్ ఎలా ఫైట్ చేశాడు అన్నదే ఈ సినిమా మిగిలిన కథ. సినిమా విశ్లేషణ విషయానికి వస్తే కొరియర్ బాయ్ కళ్యాణ్ అనే సినిమాని యాక్షన్ థ్రిల్లర్ అనే ట్యాగ్ తో ప్రచారంలోకి తీసుకొచ్చారు. పోతే ఈ సినిమాలో కొంత యాక్షన్ ఉంది కానీ థ్రిల్లింగ్ మాత్రం ఎక్కడా కనిపించదు, కనీసం అనిపించదు. కథగా చూసుకుంటే సింపుల్ పాయింటే, కానీ కథని చెప్పడానికి ఓ ఇంట్రెస్టింగ్ అంశాన్ని డిస్కస్ చేశారు. ఓ రకంగా చెప్పాలి అంటే స్టెమ్ సెల్స్ అనే సబ్జెక్ట్ కి సంబంధించి కొంత నాలెడ్జ్ ఇచ్చారు. ఆ విషయానికి సంబంధించి దర్శకుడిని మెచ్చుకోవాలి. ఎందుకంటే ప్రస్తుతం స్టెమ్ సెల్స్ కు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా డిస్కషన్ జరుగుతా ఉంది. అసలు ఈ స్టెమ్ సెల్స్ అంటే ఏమిటి, అవి ఎక్కడుంటాయి, వాటి వల్ల ఉపయోగాలు ఏంటి, ఆ ఉపయోగాల్ని కొంతమంది ఎలా మిస్యూజ్ చేస్తున్నారు వంటి విషయాల్ని బాగా చర్చించారు ఈ సినిమాలో. పోతే సినిమా అంటే సైన్స్ క్లాస్ కాదు, ఎంటర్టైన్మెంట్ కోసం బోల్డన్ అంశాలని ప్రేక్షకులకి ప్రెజెంట్ చేయాలి. కానీ వాటిని కావలసినంత ప్రభావవంతంగా దర్శకుడు ప్రెజెంట్ చేయలేదని చెప్పాలి. బేసిక్ గా థ్రిల్లర్ అంటే స్క్రీన్ ప్లే పర్ఫెక్ట్ గా ఉండాలి. కానీ దర్శకుడు ప్రేమ్ సాయి సినిమా కోసం గ్రిప్పింగ్ ఉన్న స్క్రీన్ ప్లే అయితే రాసుకోలేదు. దాని మూలంగా సినిమాలో థ్రిల్ అయ్యే అవకాశం లేకుండా పోయింది. అక్కడక్కడ ఏవో చిన్న చిన్న చమక్కులు తప్పించి మెచ్చుకోదగ్గ మ్యాటర్ అయితే ఈ సినిమాలో చాలా తక్కువగా కనిపించింది. ఇటీవల కాలంలో నితిన్ చక్కటి లవ్ ట్రాక్స్ ని ఎంచుకోవడంలో ఎక్స్పర్ట్ అయిపోయాడు అనుకున్నాం. కానీ ఈ సినిమాలో సింపుల్ అండ్ రొటీన్ లవ్ స్టోరీతో కొంచెం నిరాశపరిచాడు. దర్శకుడు కూడా ఓ మామూలు లవ్ స్టోరీని ఎంచుకుని దాంతోనే సినిమా ఫస్ట్ హాఫ్ నంతా నడిపించాలని ప్లాన్ చేయడం మాత్రం ఈ సినిమాకి సంబంధించిన అతిపెద్ద పొరపాటు అని మాట్లాడుకోవాలి. నిజంగా బ్యూటిఫుల్ గా ఉన్న పాటలు ఉన్నాయి కాబట్టి సరిపోయింది, లేకపోతే ఫస్ట్ హాఫ్ ని భరించడం మహా కష్టం అయ్యేది. ఆ తర్వాత దర్శకుడు కావాలి అనుకుంటే సస్పెన్స్ ని చివరి వరకు మెయింటైన్ చేయొచ్చు. కానీ ఇంటర్వెల్ ముందలే సినిమాలో ఉన్న రహస్యాన్ని బయట పెట్టేసి ఓపెన్ గేమ్ ఆడటం మొదలు పెట్టాడు. స్క్రీన్ ప్లే సాధారణంగా ఉండటం మూలంగా ఆ గేమ్ లో కిక్ లేకుండా పోయింది. దాదాపు ప్రీ క్లైమాక్స్ వరకు సినిమా డ్రాగ్ అవుతున్నట్టే అనిపించింది. అసలు సినిమా నిడివే 1:45 నిమిషాలు, అందులోనే డ్రాగ్ అయినట్టు అనిపించింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎంత లో స్టాండర్డ్స్ తో స్క్రీన్ ప్లే రాసుకున్నారు అని. ప్రీ క్లైమాక్స్ లో కొంత ఇంట్రెస్టింగ్ సంఘర్షణ మొదలవుద్ది. పోతే దాన్ని చాలా ఫాస్ట్ గా ముగించేశాడు దర్శకుడు. ఆ ప్రాసెస్ లో లాజికల్ ను కూడా నీట్ గా పక్కకు జరిపేశాడు. చాలా రొటీన్ గా సినిమా క్లైమాక్స్ ని ప్లాన్ చేశారు, సింపుల్ గా ముగిసిపోద్ది. పోతే నిడివి తక్కువగా ఉండటం ఈ సినిమాకి సంబంధించి ఓ అడ్వాంటేజ్ అని మాట్లాడుకోవాలి. ఫటాఫట్ సినిమా అయిపోయినట్టు అనిపించింది, కానీ ఎటువంటి ప్రత్యేకమైన ఫీలింగ్ అయితే కలగదు సినిమా మీద. ఓ మామూలు సినిమా చూసాములే అనిపించింది అంతే. సాంకేతికంగా అన్ని విభాగాలు ప్రతిభావంతమైన పనితనాన్ని కనబరిచాయని చెప్పుకోవాలి. ముఖ్యంగా కార్తీక్ అందించిన సంగీతం, బ్యాక్ స్కోర్ ఈ సినిమాకి పెద్ద అసెట్. నటీనటుల అభినయం విషయానికి వస్తే నితిన్ కూల్ గా కనిపించాడు, చాలా బాగా యాక్ట్ చేశాడు, డాన్సులతో అలరించాడు. ఆమె గౌతమ్ చూడముచ్చటగా ఉంది, బట్ ఆ అమ్మాయిని ప్రాపర్ గా యూజ్ చేసుకోలేదని చెప్పాలి. ఆ అమ్మాయినే కాదు, మెయిన్ విలన్ గా నటించిన అశుతోష్ రాణాని కూడా దర్శకుడు సరిగా వాడుకోలేదు. వారు కాకుండా ఈ సినిమాలో కనిపించిన మిగతా నటీనటులందరూ వారి పాత్రలు తగ్గట్టు బాగానే చేశారు. మొత్తంగా ఈ కొరియర్ బాయ్ కళ్యాణ్ సినిమా గురించి మాట్లాడుకోవాలి అంటే థ్రిల్ కలిగించలేని యాక్షన్ థ్రిల్లర్. ఇది ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకుండా టైం పాస్ కోసం అయితే ఈ సినిమాని ఓసారి ట్రై చేయొచ్చు. ఇది కొరియర్ బాయ్ కళ్యాణ్ సినిమాకి సంబంధించిన రివ్యూ. మరో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫ్రమ్ మిస్టర్ బీన్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.